వర్మగారి వెనక అన్ని ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే మా సుబ్బరాజు గారిని వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు రూపాయి తాకరు, అవన్నీ మీరే చూస్తారు. నా ఫీలింగు, నా ఊహ. ఓకే, సో మీ అభిప్రాయం? యా, అదే అందుకనే తెర ముందుకు వచ్చి మాట్లాడమంటున్నాం. మీరు తెర వెనక మనిషి అని తెలుసు కాబట్టే. ఎప్పుడు సినిమా ప్రొడక్షన్ సైడ్ కానీ ఫైనాన్స్ మ్యాటర్ని కూడా తెర మనుషులు అంతా తనే చూసుకుంటాడు. మీరు చూసేది ఏమీ లేదు, వెనకాల ఆర్గనైజింగ్ వాళ్ళు. అంటే ఆర్గనైజింగ్ లేకుండా ఏ పని జరగదు కదా సార్. ఆర్గనైజ్ ఉండాలి, లేకపోతే నేను కాకపోయినా ఇంకొకటి ఉండాలి అక్కడ, దాన్ని బట్టే జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు మా అందరికీ వర్మ ది గ్రేట్, లేకుంటే ఆర్జీవి, రాము ఇలా ఉంటుంది కదా, మీకేమో జస్ట్ బామ్మర్ది. అలా అని కాదు కదా, ఇప్పుడు జస్ట్ బామ్మర్ది. అవును, కరెక్ట్. దానికి యాక్చువల్గా తను ఎదిగిన దాన్ని బట్టి గౌరవం పెరుగుతూ ఉంటుంది. బావమద్దని కాకుండా దాని స్టెప్ బట్టి. తనకి నాకు ఇష్టం లేనిది కూడా తనకి ఎప్పుడూ నిర్మౌనంగా మాట్లాడతాను. తను చేసే పనులు ఇష్టం లేని కూడా నాకు ఎవరైనా సరే నాకు అలవాటు. ఒకటి చెప్పారు. అవును, విన్నారు కదా, నా పాలసీ అది. ఇంకేం కావాలో చెప్పండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పుడు రాము గారితో సుదీర్ఘకాలం పాటు నాకు తెలిసి నేను రాము గారిని కలిసి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ కిందట నేను ఫస్ట్ టైం సార్ని కలిసిన తర్వాత రెండోసారి కలిసినప్పుడు రాము గారితో నాకు కనిపించిన మనిషి వివిఎస్ రవి గారు. సో చాలా చక్కగా మాటల రచయితగా ఈ మధ్యకాలంలో యాక్ట్ కూడా చేస్తున్నారు. ఆయన సినిమాల్లో నటిస్తున్నారు కూడా. ఇంతకుముందు మాటలు మాత్రం రాసేవాళ్ళు. సో మీ అభిప్రాయం? నేను సభాముఖంగా విజయజం త్వరలో ఆవిడ ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. ఆవిడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విజయజంలో ఆవిడకి ఇంటర్వ్యూ నేను చేస్తానండి. రామగోపాలాయనం అంటే ఇది రామాయణం, అంటే రాముడి కథ రామాయణం అయితే రామగోపాలాయనం రామగోపాల వర్మ గారి ఆలోచన విధానాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొద్దామని నేను చేసిన ప్రయత్నం. ఇది రామాయణం కాదని కూడా చెప్పారు, కానీ ఇది రాము ఆయనం. ఇది రామగోపాల వర్మ గారు నేను రాముడిని ఏమాత్రం కాదు గోపాలుడినైనా ఉండొచ్చేమో అని ఎట్లా అన్నారు. రామాయణానికి ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి వాల్మీకి రామాయణానికి. అలాగే రామగోపాల వర్మ గారికి రామగోపాల వర్మ గారి ఆలోచన విధానం మీద ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉండటం వల్లే లెక్కకు మిక్కిలి పుస్తకాలు వస్తున్నాయి. దాంట్లో ఇది 5వ పుస్తకం. ఇది ఇంకా ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వెలుగుకి మనం ఎన్ని రకాల ఒక అద్దం పెడితే వెలుగుని నీటిలో పెడితే ఇంద్రధనస్సు అవుతుంది, 7 రంగులు వస్తాయి. అలాంటి వెలుగు లాంటి వాడు రామగోపాల వర్మ గారు. ఆయనలోనే ఎన్నో రంగులు ఉన్నాయి. చీకటి ఉంది, వెలుగు ఉంది. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు ఉన్నాయి. ప్రపంచంలో రంగులన్నీ ఉన్నాయి. సో ఆయన మీద ఇంకో సార్ ఎన్నో పుస్తకాలు వస్తాయి. ఆయన ఇంకొక విషయం, నేను ఈ పుస్తకం టైటిల్ నాకు ఎందుకు యాప్ట్ అనిపించిందంటే, ఆయన కాదనుకున్నా సరే రాముడు లాంటి వాడే రామగోపాల వర్మ గారు. శ్రీరాముడికి ఉన్న వ్యక్తిత్వమే రామగోపాల వర్మ వ్యక్తిత్వంతో సారూప్యమైంది. ఇదే ఏకపత్ని రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, రాముడు అంటే ఇది చేయడు, అది చేయడు, ఇది చేయడు, అవన్నీ ఒక ఇంటర్ప్రిటేషన్. రాముడు అంటే క్యారెక్టర్, రాముడు అంటే నిజాయితీ, రాముడు అంటే నిజం మాట్లాడతాడు. నిజం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, నిజం మాట్లాడడానికి వెన్నుముక ఉండాలి, నిజం మాట్లాడడానికి నాలెడ్జ్ ఉండాలి. వెన్నుముక, నాలెడ్జ్, ధైర్యం ఉన్నవాడు రామగోపాల వర్మ నేను అంటాను. మీరు ఏమైనా కాదంటారా? అయిపోయింది. అదే రాముడు. రామగోపాల వర్మ గారే రాముడు క్యారెక్టర్కి చాలా దగ్గర సారూప్యత ఉంది. రాముడు నిజాయితీగా ఉన్నాడు. రాముడికి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి, రాముడు కోపం రాదు. కోపం చూపిస్తాడు కానీ కోపం అనుభవించడు ఆయన. రామగోపాల వర్మ గారికి కూడా ఎప్పుడు కోపం రాదు. కోపం చూపిస్తాడు ఏదో పని అవ్వడానికి, కానీ ఆయన ఎప్పుడు కోపం ఫీల్ అవ్వడు. ఆయన కోపం ఫీల్ అవ్వడు కాబట్టి ఇంకా నిత్య నూతనంగా నిత్య యవ్వనంగా ఉన్నాడు ఆయన. అది రాముడిలోనూ రామగోపాల వర్మలోనూ తెలుసుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఏ ఎమోషన్ లేకపోవడం. కోపము, ఆనందము, బాధ, సంతోషము ఏమీ లేకుండా నిర్మలంగా ఉంటాడు రామగోపాల వర్మ గారు. అన్నీ ఆయన ప్రదర్శించకే తప్ప ఆయన అనుభూతి చెందడు.
అప్పటికప్పుడు సామాజిక అవసరాలు బట్టి ప్రదర్శన తప్ప ఆయన అనుభూతి చెందడు. అలాగే రాముడు కూడా అదే ఆధ్యాత్మ రామాయణంలో చెప్పింది, అదే అన్ని రకాల రామాయణ ఇంటర్ప్రిటేషన్ రాముడి క్యారెక్టర్ గురించి చెప్పింది. అందుకనే రాముడి క్యారెక్టర్, రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్ ఒకటే కాబట్టి రామాయణం, రామ్ గోపాలాయణం యాప్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మైక్ సో ఇప్పుడు అతి ముఖ్యమైన వ్యక్తిని నేను పరిచయం చేస్తా. మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారు అంటే గ్లామర్ క్వీన్స్, జస్ట్ హాఫ్ నేక్డ్గా ఉండే హీరోయిన్లు, లేకుంటే హీరోలు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకందరికి కూడా. డెన్లోకి వెళ్ళామంటే ఇంకా అన్నీ అవే రకాలైన చిత్రాలు ఉంటాయి. సో అందరికీ ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది. కానీ అలాంటి రామ్ గోపాల్ వర్మ గారితో తెలుగు రాష్ట్రాలకు రామాయణ భారతాలని రేడియో ద్వారా ప్రచారం చేసిన ఉషశ్రీ గారి అమ్మాయి వైజయంతి గారు చక్కగా చీరగట్టుకొని ఆయన ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసిన తొలి మహిళ నాకు తెలిసిన మేరకైతే. తొలి మహిళ. మిగతా యాంకర్స్ అందరూ కూడా డిఫరెంట్ డ్రెస్సుల్లో ఉంటారు. సో అయితే ఇంటర్వ్యూ కోసం ఎవరైనా చేస్తారు, ఇంటర్వ్యూ ఎవరైనా చేయొచ్చు వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి, దీనికోసం. కానీ ఒక ఇంటర్వ్యూ తర్వాత ఆ అనుబంధం అనేది ఇప్పటి వరకు కొనసాగటము, అది ఫ్యామిలీతో కూడా కలిసి కొనసాగటము, విజయ్ గారికి కూడా క్లోజ్ ఫ్రెండ్గా మారిపోవడం అనేది వ్యక్తుల పట్ల, బంధాల పట్ల రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, లేకుంటే ఆయన ఫ్యామిలీ కానివ్వండి, ఎంత విలువ ఇస్తారు అనటానికి నిదర్శనం. సో ఇప్పుడు దీనిపైన, ఈ పుస్తకం పైన, ఆమె అనుభవం పైన వైజయంతి గారు మాట్లాడుతూ కోరుతున్నాను. పుస్తకం గురించి మాట్లాడడానికి ఇంకా చదవాలి నేను. అయితే అందులో ఒక్క లైన్ రాశాడు అతను. బుక్ ఓపెన్ చేయగానే కనిపించింది ఆ రోజు నాకు. యాజ్ ఇట్ ఈజ్ కాదు కానీ దాని అర్థం చెప్తా. ఇదే కనుక వర్మగారు రామూయిజం ఇంగ్లీష్లో చేసి ఉంటే కనుక ఇంటర్నేషనల్ తత్వవేత్త అయ్యుండేవారు అని చెప్పి రాశాడు. అది తిప్పుతుండగా ఒక లైనే కనిపించింది నాకు. అది యాదృచ్ఛికంగా కనిపించిందో ఏమో కానీ పర్ఫెక్ట్గా చెప్పాడు. రెండవది, ఇప్పుడు అంటే రాముగారికి నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయం మనం చెప్తాం కాబట్టి రామ్ గోపాలాయణం ఈ పేరు అనుకోకుండా వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ నేను చేసిన ఇంటర్వ్యూలో ఈ 2 ప్రశ్నలు అడిగా. మీలో రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా అంటే రాముడు బోరింగ్ క్యారెక్టర్ అన్నారు, కృష్ణుడు ఎంతో కొంత ఉన్నాడేమో అన్నారు. కానీ ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అభిప్రాయం మాత్రమే అది, సత్యం పలకడానికి ఇప్పుడు చెప్పారు కదా ఆయన చెప్పింది రవి గారు, పర్ఫెక్ట్గా సత్యం చెప్పడానికి ఒక ధైర్యం కావాలి, నాలెడ్జ్ కావాలి, నిజాయితీ కావాలి. మంచో చెడో మనకు అనవసరం కానీ ఆయన చెప్పేది పర్ఫెక్ట్, అబద్ధం ఉండదు. రెండవది అది రాముడి క్యారెక్టర్. రెండవది మనం గోపాలుడు అంటే ఎంతసేపటికి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ ఇలాంటి టైటిల్స్ వింటాం కానీ కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఎలా అయితే గీతాబోధ చేశాడో ప్రపంచానికి, ఆధునిక గీత బోధ చేశారు. ఎందుకని ఆ పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే రాముగారికి కూడా తెలుసు. ఒకప్పుడు ఆయన పంపించినవి వింటే కనుక నేను విన్న తర్వాత ఒకసారి ఒక శ్లోకానికి సంబంధించిన భజగోవిందంలో ఉన్న దాన్ని పంపించగానే ఇదిగోనండి భజగోవిందంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది అని శంకరాచార్యుడు లైన్ పంపించాను. అంటే భజగోవిందం అని చెప్తే కనుక శంకరాచార్యుడు అంటే ఎవడ అయినా అని చెప్పి నచ్చదు. కాబట్టి ఇదే మాటని రాము గారు తన ఎందుకంటే ఎప్పుడు మోడర్న్ డ్రెస్లోనే ఉంటారు కానీ ఆయన చిన్న కుర్రాళ్ళలాగే ఉంటారు. అది కూడా ఏంటంటే పసిబాలుడు అంటే స్వచ్ఛమైన బాలుడు, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడే పసిబాలుళ్ళా ఉంటాడు. ఎప్పుడు లేకపోతే అనవసరమైన పెద్దరికాన్ని నెత్తనేసుకుంటారు. అందుకని రామగోపాలాయణం పర్ఫెక్ట్గా అనుకోకుండా నా ఇంటర్వ్యూలో అదే వచ్చింది. నువ్వు అది రాసావు, నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు, నేను ఊరికే అడిగాను. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ అంటే ఇది మామూలుగా కాదు కానీ మాట్లాడడం అనేది, అలాగే విశేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు మరి అనుబంధం అలా నడుస్తోందో నాకు తెలియదు. ఏ ప్రోగ్రాం ఉన్నా రాముగారు పిలుస్తారు, విజయ్ గారు పిలుస్తారు. వాళ్ళ అమ్మగారు అయితే రాగానే మా అమ్మాయి అనుకుని దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అందుకని ఆ అనుబంధాన్ని నేను కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాను.